అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి నిలవ పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నానండి. అది ఏదో కాదు, ఉసిరికాయ నిలవ పచ్చడి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. చాలా పోషక విలువలు ఉంటాయి కదండి. రోజుకొకటి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెప్తుంటారు. అలాగే ఇన్ని పోషక విలువలు ఉన్న వీటిని చాలా రకాలుగా నిల్వ చేసుకుంటారు. అందులో ఒకటి నిలవ పచ్చడి. ఆరోగ్యంతో పాటు రుచిగా ఉండే ఈ నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఒక 2 నిమ్మకాయల సైజంత చింతపండు అనమాట. నేను 1/4 kg ఉసిరికాయలకి మెజర్మెంట్ చెప్తున్నాను. ఆ వాటర్ బాగా ఉడకబెట్టుకొని అందులో వేసి దీన్ని కూడా కాసేపు ఉడకనిచ్చి చల్లారిన తర్వాత గుజ్జు తీసి పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని ఆవు పిండి చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర దోరగా చిటపట్లాడేదాకా వేయించుకుందాము. దాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నానండి. అవి ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు, అందుకని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ 1/4 kg ఉసిరికాయలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కాసేపు వేయించుకొని తర్వాత లిడ్ పెట్టి అలాగే మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలండి. ఎందుకంటే తొందరగా వేగుతుంది. మనం అలాగే చేస్తే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అలా లిడ్ పెడితే ఈజీగా వేగిపోతాయి. ఇప్పుడు మధ్యలో అప్పుడప్పుడు తీసి దాన్ని కదుపుకుంటూ అన్ని సైడ్లా ఈవెన్గా వేగేలాగా చూసుకోవాలి. అవన్నీ ఒకసారి టర్న్ చేసిన తర్వాత లిడ్ పెట్టి కాసేపు అలాగే వేగనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి ఒకసారి అన్నీ తిప్పుకోవాలి. చూసారు కదా, అన్నీ వేగిపోయాయి. అలా మాడకుండా మరీ ఎక్కువ కాకుండా అవి విడిపోకుండా, మెయిన్ విడిపోకుండా వేయించుకోవాలి. వేగిపోయాయి కదండి, ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన దగ్గర చింతపండు గుజ్జు రెడీగా ఉంది, ఆవు పిండి రెడీగా ఉంది, అలాగే ఉసిరికాయలు వేగిపోయాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పికిల్కి కావాల్సిన పోపు తయారు చేసుకుందాము. అంతకన్నా ముందుగా ఈ పొళ్ళన్నీ ఆ చింతపండు గుజ్జులో వేసుకుందాము. ముందుగా నేను ఉడకబెట్టింది అది గుజ్జు తీసి పెట్టుకున్నా కదా, అందులో ఒక 1/2 గ్లాస్, నేను చూపిస్తున్న కాఫీ గ్లాస్తో 1/2 గ్లాస్ కారపొడి వేసుకున్నాను. అలాగే ఒక 1/4 గ్లాస్ పైన మన ఆవు పిండి, ఇంతగా మెజర్మెంట్ చెప్పా కదా, ఆ ఆవు పిండి వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/4 గ్లాసు ఉప్పు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి, ఏమీ తక్కువ లేదు. మీరు కూడా ఒక 1/4 kgకి అయితే ఇలాగే చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అవన్నీ ఆ గుజ్జులో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ కాయలు వేసి పోపు పెట్టినప్పుడు అన్నీ మనకు కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు అవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్నాం కదా ఉసిరికాయలు, అవి కూడా అందులో వేసి మిక్స్ చేసుకుందాము. అంతా మసాలాలు పట్టేలాగా కలిపేసుకుందాము. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్తో చేసుకోండి. 1 year అయినా చెడిపోకుండా అలాగే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఏం పాడవదండి, చాలా బాగుంటుంది. నేను చింతపండు కొలతలు చెప్పలేదు కదండి. కేజీకి 160 grams. ఇప్పుడు మనం 1/4 kg తీసుకున్నాం కాబట్టి 40 grams చింతపండు అండి. అదే 2 నిమ్మకాయల సైజ్ అని నేను చెప్పాను. ఇప్పుడు వీటికి పోపు పెట్టుకుందామండి. 130 ml పల్లి ఆయిల్ తీసుకున్నాను. అందులో ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అది చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లి అలాగే రబ్బలు కొద్దిగా ఒక గడ్డ వేసుకున్నానండి. తర్వాత కొంచెం కచ్చా పచ్చగా దంచి అది కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇంగువ కూడా కొద్దిగా వేసుకున్నానండి. అవన్నీ బాగా వేగిన తర్వాత తీసి ఇందాక మనము అన్నీ కలుపుకున్నాం కదా, ఉసిరికాయ మిక్చర్, దాంట్లో ఈ పోపు వేసేసాను. అంతేనండి. అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి, ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిలవ పచ్చడి, సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అండి. మనం కొంచెమే చేసుకున్నాము. కేజీ అయినా ఇదే మెజర్మెంటేనండి. అంటే 1 kg ఉసిరికాయలకి పెంచుకోండి, అంటే 4 times అనమాట. ఇప్పుడు మనం 1/4 kgకి మెజర్మెంట్ చెప్పాము, మీరు కేజీకి దాన్ని 4 times చేసుకోండి. అంతేనండి. పుల్లగా కారంగా చూస్తూనే నోరు ఊరిపోతూ ఉండే ఉసిరికాయ నిలవ పచ్చడి, ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అండి. మీరు చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.